హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ పేరు స్పైసీ టోస్ట్ అని ఉండే. ఇప్పుడు దాన్ని మార్చి నేను లలితాస్ ఫుడ్ కార్నర్ అని పెట్టుకున్నానండి. జనరలీ అందరూ నెయ్యి, హోమ్మేడ్ గీ జార్లో వేసుకుంటారు, మిక్సీ జార్లో వేసుకొని చేసుకుంటారు, లేదా చిలకరించుకుంటారు. నేను కొత్త యూనిక్ వేలో చెప్తున్నానండి. మన చేతికి అంటకుండా కుక్కర్లో హోమ్మేడ్ గీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. సో నేను ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కలెక్ట్ చేశానండి పాలమీగడ. నేను మొత్తం దాన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మొత్తం తీసి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పూన్తో అండి, కర్రీ స్పూన్తో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ విస్క్ చేసుకున్నట్టు అనమాట. దాన్ని బాగా కలుపుకోవాలి. స్టవ్ మనం ఇప్పుడే ఆన్ చేసుకోవద్దండి. ఇది కలుపుకున్న తర్వాత మనం అందులో ఒక 1 TSP ఆఫ్ వెనిగర్ యాడ్ చేశాను నేను. వన్ టీ స్పూన్ ఆఫ్ వాటర్ అండి, 1 TSP వాటర్ యాడ్ చేశాను. టీ స్పూన్ అన్నమాట. వెనిగర్ కూడా 1 టీ స్పూను, వాటర్ కూడా 1 టీ స్పూను యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత అప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకోవాలి. అండ్ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకున్నానండి. నేను 2 విజిల్స్ వచ్చే వరకు దాన్ని నేను అలాగే పెట్టాను. 2 విజిల్స్ వచ్చాయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూపిస్తాను ఎలా అయిందో. కుక్కర్ మీద మూత తీసిన తర్వాత ఇలా అయిందండి. దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేయాలి. కంప్లీట్గా నెయ్యి పైనకి తేలే వరకు మనం దీన్ని స్టవ్ మీద అలాగే పెట్టాలి. అలాగే పెడితే ఇది బాయిల్ అవుతుంది. కంప్లీట్గా బాయిల్ అయ్యి నెయ్యి కంప్లీట్గా పైనకి వచ్చేస్తుందండి. దాన్ని కాసేపు బాయిల్ చేసిన తర్వాత ఇలా అయిందండి. ఇలా నెయ్యి మొత్తం పైనకి తేలుతుంది. ఇది కంప్లీట్గా మనకి వచ్చేంత వరకు దాన్ని కలుపుతూ చెక్ చేస్తూ ఉండాలి. మీకు గనక నా ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి. నేను ఇలాగే కాసేపు ఇంకా బాయిల్ చేశానండి. కంప్లీట్ ఫైనల్ స్టేజ్లో ఇలా అయింది. చల్లార్చిన తర్వాత దీన్ని నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ నా ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నెయ్యి ఎలా వస్తుందో చూడండి, అలా వచ్చిందండి. ఇంకా దీన్ని నేను ఫిల్టర్ చేసుకున్నానండి. ఏ కష్టం లేకుండా ఈజీగా కుక్కర్లో మనం హోమ్మేడ్ గీ తయారు చేసుకోవచ్చు అండి. ఐ హోప్ మీకు నా ఈ టిప్ నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి. చూడండి నాకు దీని నిండా వచ్చిందండి గీ, నెయ్యి, హోమ్మేడ్ గీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ టు లలితాస్ ఫుడ్ కార్నర్.